హాయ్ అండి. సో మనం కొన్ని వీడియోస్ నుంచి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫార్మాట్స్ చూస్తున్నాము. ఆ ప్రాసెస్ లో ఈ రోజు మనం ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో ఈ ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ అనేది సో పార్ట్నర్షిప్ ఫామ్ కి అలానే ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ కి కాంబినేషన్ లా ఉంటుంది. సో దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ రోజు మన టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవికిరణ్, మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు ఛానల్. ఎల్ఎల్పి అనేది పార్ట్నర్షిప్ ఫామ్, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ ఈ రెండింటి కాంబినేషన్ లో ఉంటుందండి. అంటే పార్ట్నర్షిప్ ఫామ్ లో ఎలా అయితే నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ తో మనం బిజినెస్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ లో ఎలా అయితే మనకి లీగల్ పరంగా సెక్యూరిటీ ఉంటుందో ఆ సెక్యూరిటీ, ఈ రెండు కలగలిపి ఎల్ఎల్పి అనేది ఉంటుంది అనమాట. సో ఎల్ఎల్పి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎల్ఎల్పిలో ఫస్ట్ ఏంటంటే మనకి డిఎస్సి, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది అవసరం అండి. సో అది అప్లై చేసుకోవాలి. దాని తర్వాత డిన్, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, దీన్ని డిన్ అంటారండి. సో అది కూడా మనకు అవసరం అనమాట. సో దాని తర్వాత వచ్చేసి నేమ్ అప్రూవల్ అండి. సో అంటే ఎల్ఎల్పి యొక్క అంటే కంపెనీ యొక్క నేమ్ అప్రూవల్ అనేది కావాలన్నమాట. సో డిఎస్సి, డిన్, నేమ్ అప్రూవల్. సో ఈ ప్రాసెస్ తో మన ఎల్ఎల్పి అనేది కంప్లీట్ అవుతుంది. సో ఎల్ఎల్పిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి, ఎల్ఎల్పిలో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి? ఎల్ఎల్పిలో ఉండే అడ్వాంటేజ్ వచ్చేసి లైబిలిటీ అండి. అంటే మీ పార్ట్నర్స్ కానీ అట్లానే కంపెనీ పరంగా కానీ ఏమన్నా అప్పులున్నా, మీ పార్ట్నర్స్ ఏదైనా తప్పు చేసినా కానీ సో కంపెనీ పరంగా మీకు పర్సనల్ గా ఎఫెక్ట్ అనేది ఉండదు. అలానే మీ పర్సనల్ ఎఫెక్ట్స్ కూడా ఎఫెక్ట్ అనేది దాని మీద ప్రభావం కనపడదు అనమాట. అది మేజర్ అడ్వాంటేజ్ అండి. ఇంకోటి, ప్రైవేట్ లిమిటెడ్ తో పోల్చుకుంటే కనుక కాస్ట్ కొద్దిగా తక్కువ ఉంటుంది రిజిస్ట్రేషన్స్ కి. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి ట్యాక్స్ అండి, ట్యాక్స్ సబ్మిషన్స్. సో ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి ఏంటంటే ట్యాక్స్ సబ్మిషన్స్ కావచ్చు, అట్లానే కాంప్లియన్సెస్ అంటే నిబంధనలు అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ ఎల్ఎల్పి పరంగా చూసుకుంటే కనుక అవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్. ఇంకా డిసడ్వాంటేజ్ చూసుకుంటే షేర్స్ అండ్ స్టాక్స్ అండి. అంటే మీరు ఇది కంపెనీ అయినప్పటికీ, అంటే కంపెనీగా కన్సిడర్ చేసినప్పటికీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ లాగా దీంట్లో ఏంటంటే మీరు ఏదైనా ఎంప్లాయీకి స్టాక్స్ ఇచ్చుకోవాలంటే దీంట్లో పాసిబిలిటీ ఉండదు. అలానే ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే మీరు ఫ్యూచర్ లో గ్రో అవ్వాలి అనుకున్నప్పుడు బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కనుక దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటే బయట నుంచి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ కోసం మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో అంటే పార్ట్నర్స్ ఎవరైతే మీ ఎల్ఎల్పి దీంట్లో పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళ పర్సనల్ డాక్యుమెంట్స్ అండి. అంటే పాన్ కార్డు, అట్లానే వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, అది ఓటర్ ఐడి కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, అలానే లేటెస్ట్ టెలిఫోన్ కానీ, లేదంటే గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి పర్సనల్ గా అవసరం అవుతాయి. మీరు అదే ఒక కంపెనీ అంటే ఏదైనా ప్లేస్, కంపెనీ ఆఫీస్ కానీ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అది చూపించాలి అనుకుంటే మటుకు దాని రెంటల్ డాక్యుమెంట్ అండి. అంటే మీరు ఓనర్స్ తో రాసుకున్న రెంటల్ డాక్యుమెంట్, ఒకవేళ మీ ఓన్ ప్రాపర్టీ అయితే కనుక సేల్ డీడ్. సో ఈ రెండు డాక్యుమెంట్స్ తో పాటు ఆ ప్లేస్ కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ లేదంటే టెలిఫోన్ బిల్ అనేది అవసరం అనమాట. సో అయితే మరి ఎల్ఎల్పి అనేది ప్రైవేట్ లిమిటెడ్ తో పోల్చుకుంటే అడ్వాంటేజా, ఎల్ఎల్పి బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ బెస్టా? సో నేను పర్సనల్ గా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కానీ ఏంటంటే చాలా వరకు నా నాలెడ్జ్ ప్రకారం అయితే కనుక ఎల్ఎల్పి బెస్ట్ అండి. ఎందుకంటే ముఖ్యంగా ఎల్ఎల్పి అనేది ఏంటంటే ఏదైనా వెబ్ డిజైనింగ్ కంపెనీస్ కావచ్చు, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, లేదంటే చార్టెడ్ అకౌంట్స్, లేదంటే చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్, వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళరు, అంటే మీ బిజినెస్ మీరే గ్రో చేసుకుంటారు, మీకు వస్తున్న ఇన్కమ్ తో బిజినెస్ గ్రో అయితే చాలు, ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు అనుకున్నప్పుడు ఎల్ఎల్పి అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ట్యాక్స్ సబ్మిషన్స్ కావచ్చు, కాంప్లియన్సెస్ నిబంధనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటాయి. అంటే మెయింటెనెన్స్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఆ పరంగా చూస్తే కనుక ప్రైవేట్ లిమిటెడ్ కంటే కూడా ఎల్ఎల్పి అనేది చాలా బెస్ట్ ఆప్షన్. జనరల్ గా దీని కాస్టింగ్ వచ్చేసి మనకి మార్కెట్ లో 12,000 నుంచి 15,000 లోపు చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సోషల్ మీడియాలో షేర్ చేయండి, అలానే మా యూట్యూబ్ ఛానల్ youtube.com/smart telugu ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మనం ఓపీసీ అంటే 1% కంపెనీ అంటే ఏంటో చూద్దాం.